కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం దివంగత ప్రధాని నరేంద్ర మోదీ తల్లిని కూడా విమర్శిస్తున్నారని, ఇది దురదృష్టకరమని అన్నారు. తాము తెలంగాణలో ఏ పార్టీలోనూ పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. రైతులను ఇబ్బంది పెడుతున్న యూరియా కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పేదలు, రైతులకు అనుకూలంగా జీఎస్టీలో చారిత్రాత్మక మార్పులు చేసిందని ఆయన తెలిపారు. ఈరోజు నరేంద్ర మోదీ గారిని అనేకమైనటువంటి మాటలు మాట్లాడారు. ఏది దొరకకపోతే వారి మీద ఎవరు ప్రజలు నమ్మకపోతే చివరికి నరేంద్ర మోదీ గారి దివంగతమైనటువంటి వారి యొక్క తల్లి గారిని కూడా వదలట్లేదు. ఎక్కడో చనిపోయినటువంటి తల్లి గారిని కూడా దూషించి వారి మీద మాట్లాడేటువంటి అయితే మాటలు ఉన్నాయో, ఈరోజు దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారు ఆ తల్లికి ఏ తల్లి అయితే నరేంద్ర మోదీ గారి లాంటి వ్యక్తిని ఈరోజు భారతదేశానికి ప్రధానమంత్రిగా జన్మనిచ్చిందో ఆ నరేంద్ర మోదీ గారికి మనందరం కూడా పాలాభిషేకం చేయాలని ఈరోజు నేను ఇక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి మహిళా మోర్చా, యువ మోర్చా, మా భారతీయ జనతా పార్టీ అన్ని బీసీ మోర్చా, ఎస్టీ మోర్చా, ఎస్సీ మోర్చా, కిసాన్ మోర్చా అందరికీ కూడా నేను ఈరోజు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీ మండలాల్లో కూడా మొత్తం నరేంద్ర మోదీ గారికి ఈ జిఎస్టీ తగ్గించి ఇటు రైతులకు, విద్యార్థులకు అందరికీ కూడా ఈరోజు మహిళలకు, గృహిణులకు, మధ్యవర్తి తరగతులకు ఈ ఊరట ఇచ్చినందుకు పండుగ సమయంలో బతుకమ్మ, అదేవిధంగా దీపాలు రాబోతా ఉంది. మరి ఇప్పుడు రకరకాలైనటువంటి మనకు పండుగల సందర్భంగా వినాయక చవితి, నవరాత్రుల సందర్భంగా ఇది ప్రకటించేందుకు అందరూ కూడా పాలాభిషేకం చేయాలి రేపు అని అందరినీ కూడా కోరుతా ఉన్నాను.